ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడా? మీ దగ్గర దాపరికం ఎందుకు? వాడు కాస్త అగెన్స్ట్గానే ఉన్నాడు. నేను అదే విన్నాను, అందుకే అడిగాను. పెళ్లి జరిగితే అన్నీ అవే సర్దుకుంటాయి. శ్రావ్యకి రాజీవ్ అంటే ప్రాణం. తనే తన ప్రేమతో రాజీవ్ మనసు మార్చుకుంటుంది. మీరు పిలిస్తే నేను మీ ఇంటికొచ్చి మిమ్మల్ని పెళ్లికి పిలుస్తున్నాను అని తప్పుగా అనుకోకపోతే మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు నా పక్కనుంటే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీరేమీ అనుకోనంటే చనువు తీసుకొని మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. భలేవారే. దానికి పర్మిషన్ కావాలా? చెప్పండి. ఈ పెళ్లి పనులు ఆపేయండి. ప్రస్తుతానికైతే పెళ్లిని వాయిదా వేయండి. ఎందుకు శాంభవి గారు? మీకు తెలిసిందో లేదో, నేను చాలా ప్రెస్టేజ్గా తీసుకుని ఈ పెళ్లి చేస్తున్నాను. దీన్నిప్పుడు ఆపితే నా పరువు పోతుంది. శ్రావ్య వాళ్ళ దగ్గర నా మాట పోతుంది. అంటే మీరు మీ కొడుకు రాజీవ్ జైలుకు పోయినా పర్వాలేదా? జైలేంటి శాంభవి గారు? మీరేమంటున్నారు? మీకున్న పలుకుబడికి, మీకున్న పరపతికి జ్యోతి డైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ లీగల్గా ఏమైనా చెయ్యొచ్చు. కళ్యాణ మండపంలో అందరూ చూస్తూ ఉండగా జ్యోతి మెళ్ళో మీ అబ్బాయి తాళి కట్టాడు. సో రేపు మీ మీద జ్యోతి కేసు వేస్తే వీళ్లంతా సాక్ష్యం కిందకొస్తారు. యాజ్ పర్ లా మ్యారేజ్ అయ్యాక 1 year వరకు విడాకులు తీసుకోవడం కుదరదు. అట్ ద సేమ్ టైం తన భర్త తనకి విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తే ఆ పెళ్లి చెల్లదు. ఈ యాంగిల్లో కేసు వేస్తే మీరందరూ జైలుకు వెళతారు. జ్యోతి అంత సాహసం చేస్తుందంటారా శాంభవి గారు? నన్నెదిరిస్తుందంటారా? ఎదిరించే ధైర్యం అనేది డబ్బులో నుంచో స్థాయిలో నుంచో మాత్రమే రాదు మాధవి గారు. ఎదురైన పరిస్థితుల వల్ల కూడా పురుడు పోసుకుంటుంది. మీ మంచి కోసమే చెప్తున్నాను మాధవి గారు. మనిషి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలడు కానీ ఆవేశాన్ని ఆపుకోలేడు. జ్యోతికి అభిమానం అడ్డొస్తే ఎంతకైనా తెగించొచ్చు. పెళ్లి జరిగే ఆఖరి సెకండ్లో కూడా ఆ పెళ్లిని ఆపే కెపాసిటీ జ్యోతికి ఉంది. తనకి ఆ అవకాశం ఇచ్చి సొసైటీలో మీరు అభాసుపాలు కాకుండా మీరే పెళ్లిని ఆపండి అని చెప్తున్నాను.